ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్, న్యూరో సైకాలజిస్ట్ మాధవి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మాధవి గారు. నమస్తే జాహ్నవి. అయితే ద్వాదశ రాశులకి ఈ రాహు గ్రహ ప్రభావం వల్ల మరి ఈ సంవత్సరంన్నర కూడా ఎలా ఉండబోతుందని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. మరి ఇందులో భాగంగా మకరం, కుంభం, మీనం ఈ 3 రాశులకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు? తప్పకుండా. మకర రాశి వారికి రాహు గ్రహ సంచారం 3వ స్థానంలో జరుగుతుంది. అయితే వీరు ఇక్కడ ఎలా ఉండాలి అని అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను చాలా అంటే వాళ్ళ వాక్కు విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తే మంచిది. మాట్లాడే ధోరణిలో కానివ్వండి, చాయిస్ ఆఫ్ వర్డ్స్ కానివ్వండి, మీరు ఏ మాట ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, గబుక్కున అంటే నాలికే కత్తిరై కూర్చుంటుంది అనమాట. కత్తిరించినట్టు మాట్లాడేయడం కానివ్వండి, తెగదింపులు చేసుకోవాల్సి రావడం కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తర్వాత మీ సిబ్లింగ్స్ అంటే మీ బ్రదర్స్, సిస్టర్స్ కానివ్వండి, అన్నలైనా, తమ్ముళ్ళైనా, చెల్లెళ్ళైనా, అక్కలైనా, వీళ్ళ హెల్త్లు కానివ్వండి, వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు కానివ్వండి, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త. వాళ్ళతో చాలా చక్కగా కేరింగ్ యాటిట్యూడ్ ఎగ్జిబిట్ చేసి ఉంటూ, నిజంగా చెప్పాలంటే ఈ టైంలో మీ బంధాన్ని పెంచుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం ఇది. సద్వినియోగం చేసుకోవడం ఈ పర్టిక్యులర్ టైం పీరియడ్ ని. ఇందాక నేను చెప్పాను కదా, ఫోకస్ అంటేనే రాహు. రాహు అంటేనే ఫోకస్. ఒక డెఫినేషన్ చెప్పు రాహుకి అంటే ఫోకస్ అనే చెప్తా. ఆయనకి డెఫినేషన్ అక్కర్లే. సెల్ఫ్ డిసిప్లిన్ కి కానివ్వండి, డిసిప్లిన్ కి కానివ్వండి, రాహుని మించిన డెఫినేషన్ లేదు. ఇక్కడ ఈ టైంలో కనుక ఆయన ఎవరిని చూస్తున్నారు దాని మీద మీరు ఫోకస్ పెట్టేసేయండి, అయిపోయింది. ఆయన కమ్యూనికేషన్ చూస్తున్నారు, దాన్ని పెంచుకోండి. నటనలొద్దు, జెన్యూన్ గా వెళ్ళిపోవాలి. మీరు నటించిన అవతల వాళ్ళు ఫూల్స్ కాదు, అది అర్థమైపోతూ ఉంటుంది కదా. నటన ఎంతసేపు అండి, ఎక్కువసేపు నటన కూడా చేయలేరు కదా. అతి వినయము, అతి ఇది చేయడము అనేది చాలా ఫూలిష్ గా తర్వాత వెళ్ళి వెనకాతలు నవ్వుకోవడం, వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వద్దు నవ్వడానికి. మీరు ఏదో అలాగే ఉండండి. మీరు గట్టిగా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడండి. లేదు, మంచిగా చక్కగా సున్నితంగా మాట్లాడడం అవలంబన చేసుకుంటున్నారు, చాలా సంతోషం. అది నేర్చుకోండి. సిబ్లింగ్స్ తో బాగా బాండ్ పెంచుకోండి, రియల్ గా నేర్చుకోండి, అంతే. తర్వాత ఆస్తిపాస్తులు గొడవలు ఇలాంటివి ఇక్కడ మీకు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఫ్యామిలీ విషయాల్లో కానివ్వండి, సిబ్లింగ్స్ లో కానివ్వండి. ఇప్పుడు సిబ్లింగ్స్ అన్నాను కదా అని చెప్పి ఉట్టి మా సిబ్లింగ్స్ ఏనా అని కాదండి. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారనుకోండి మకరంలో, అబ్బాయిలు ఉన్నారనుకోండి మకరంలో, వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యాయి అనుకుందాం. ఆడపడుచులు, అటు బావగారులు, ఇటు మరుదులు, ఇటు వీళ్ళందరూ కూడా తోబుట్టువులతో సమానమే కదా. పెళ్లిళ్ళు అయిన తర్వాత వీళ్ళందరూ ఒక రకంగా తోబుట్టువులే అయిపోతారు. సో వీళ్ళందరితో ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో గొడవలు కానివ్వండి, లేకపోతే తెగదింపులు చేసుకోవడం కానివ్వండి, వాళ్ళ మీద వెళ్ళి కోర్టుల్లో కేసులు వేసేయడం కానివ్వండి, జుట్టు పట్టుకుని పీక్కోవడం కానివ్వండి, ఇలాంటివి చేసుకోవద్దు. అలాంటివి చేసుకోవాల్సిన అవసరం వచ్చినా కూడాను తప్పుకోండి. మీరు తప్పుకుంటే విజయం మీదే. నోరు వేసుకుని పడ్డారా, అది పోగొట్టుకోవడం కూడా మీరే. సింపుల్ అండి. ఇదే మీకు రెమెడీ. అదే రెమెడీ. కంట్రోల్ చేసుకోండి అంతే. నోరు కంట్రోల్లో పెట్టుకోండి, అదే రెమెడీ. అంతకు మించిన రెమెడీ ఏముందండి? అవన్నీ నోరు వేసుకుని పడేయడం ఎందుకు, మళ్ళీ తర్వాత పూజలు చేయడం ఎందుకు? ప్రాక్టికల్ రెమెడీస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కుంభరాశి వారికి. మరి కుంభరాశి వారికి వీళ్ళకి చక్కగా బాగానే ఉందనే చెప్పాలండి. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఏమవుతుందంటే, ఇక్కడ మీకు మీ ఓవర్ అంబిషియస్ యాటిట్యూడ్ మీకు బయటికి రావడం కానివ్వండి, స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ లో కానివ్వండి, మీకు కొత్త విషయాలు, ఇంకా కొత్తదనంగా ఇంకా ఎక్కువ ఎలా చేయాలి అనే ఐడియాలు మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కుంభరాశి, కుంభ లగ్నం కూడా తీసుకోమంటారా? ఆనందంగా కొత్త ఐడియాలు, క్రియేటివ్ గా ఏమన్నా థాట్స్ వస్తే అవి అవలంబనలో పెట్టండి. కానీ చాయిస్ ఆఫ్ వర్డ్స్ లో మళ్ళీ మీరు కూడా జాగ్రత్త. మీకు కోపం వచ్చినా ఆపుకోలేని పరిస్థితులు కొన్ని వస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్త. చిరాస్తులు, ఇమ్మూవబుల్ అసెట్స్, వీటి కొనుగోలు చేయడము, అమ్మడము, ఇలాంటివి ఏమన్నా చాలా కాలం నుంచి పెండింగ్ ఉంటే టకీమని జరుగుతాయి. కొనుక్కోవాలనుకుంటున్నా జరుగుతాయి, అమ్మాలి అనుకున్నా జరుగుతాయి, టకీమని జరుగుతాయి. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఖచ్చితంగా ఉంటాయి. ఏదో వచ్చేస్తుంది అనుకునే లోపు
టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై వస్తుంది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మధ్యవర్తులు నమ్మద్దు. మధ్యవర్తులతో కాస్త జాగ్రత్త. లేకపోతే ఈ డీల్ ఇంతేనండి, ఇక్కడ రేటు ఇంతేనండి, ఇక్కడ రేటు ఎవరన్నా కంగారు పెట్టేస్తుంటే ముందు వాళ్ళని అవాయిడ్ చేసేయండి. అంతే కదా. లేకపోతే తర్వాత సఫర్ అవుతాం మనం. అంతే కదా. అంటే జీడిపప్పు రేటుకి అమ్మాల్సింది కందిపప్పు రేటుకి అమ్మితే బాగుంటదని మనం అనుకుంటూ ఉంటాం కదా జల్లుగా వాడుక భాషలో. అట్లా కాకుండా మీరు కాస్త ఆర్చి తూర్చి అవతల వాళ్ళు నిజంగా కరెక్ట్ గానే ఉన్నారా లేదా, అందరూ చెడు అని చెప్పలేం, వాళ్ళ పరిస్థితులు ఏంటో పాపం, వాళ్ళకి ఏదైనా సేల్ అయితే పాపం వాళ్ళకి ఏదైనా ఉంటుందేమో పాపం. అలాంటి వ్యవహారాల్లో పాపం వాళ్ళకి మనసుకి అది కష్టం అని అనిపించినా ఒక్కొక్కసారి చేయవలసిన పరిస్థితి వాళ్ళ నెత్తి మీద కూడా కాస్త ఇంట్లో ఎవరన్నా ప్రెషర్ పెడుతూ ఉంటే చేసేస్తారు కదా. సో అటువంటివి వాటి నుంచి దూరంగా ఉండండి. చక్కగా తీసుకోండి. జస్ట్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ తో జాగ్రత్త. ఇంట్లో భార్య, ఆడపిల్లలు, అమ్మ, అత్తగారు, ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో చాలా ఎక్కువగా అతి వినయం, అతి మర్యాద, అంటే నేర్చుకుంటే మంచిదేగా ఓ రకంగా అది ప్రదర్శించండి. చాలా చక్కగా అంటే వాళ్ళతో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి వాళ్ళని బాగా అర్థం చేసుకోవడం కనుక మొదలు పెడితే ఈ టైంలో మీకు ఇంకా ఇప్పుడు నేను మంచి జరుగుతుంది అని చెప్పానే అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కారులు, చిరాస్తులు, ఇళ్ళు ఇలాంటివి, రిపేర్లు, మెకానికల్ ని ఎక్కువగా సందర్శించడం, షెడ్యూల్కి ఎక్కువగా బళ్ళు వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త. కాబట్టి కొత్త కారు కొంటే జస్ట్ మెయింటెనెన్స్ కి రెగ్యులర్ గా వెళ్ళొచ్చు, రెగ్యులర్ గా సర్వీసింగ్ కి ఇవ్వండి. సో దట్ మీకు ఎక్కడ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కార్లు ఎక్కడైనా పార్క్ చేస్తే కీ నొక్కడం మర్చిపోవద్దు. ఎగ్జాక్ట్లీ. సో మీన రాశి వారికి ఏ విధంగా ఉంది? మీన రాశి వారికి వీళ్ళకి అత్యంత ఇంట్రెస్టింగ్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే రాహు గ్రహ సంచారం మీన రాశిలోనే అవుతుంది కాబట్టి. మీన రాశి అయినా సరే, మీన లగ్నం అయినా సరే, ఇక్కడ మీకేమవుతుందంటే కీ ఇచ్చిన బొమ్మలతో మీరు ఎప్పుడైనా ఆడుకున్నారో లేదో, మీకే కీ ఇస్తూ ఉంటాడు రాహు, మీరే ఆ బొమ్మ. మీన రాశి అది తొడపాసం అనుకోండి, కీ ఇవ్వడం అనుకోండి, మీకు ఆ పంచు ఆయనే ఇస్తూ ఉంటారు. వెళ్ళు, మాట్లాడు, అడుగు, అరువు కరువు అనేసి అట్లా అంటూ ఉంటారు. కొత్తగా ఏదైనా ఐడియాలు రావచ్చు, బిజినెస్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఏదైనా చేసేద్దాం, ఏదైనా సాధించేద్దాం, దూకేద్దాం, కాల్చేద్దాం, అలాంటి అంటూ ఉంటారు చూడండి. చూసి రమ్మంటే కాల్చి చేసే రకాలని. అలాంటి ఉత్సుకత ఇక్కడ మీకు మిగతా రాశి వారి కంటే కూడా మీకు భీభత్సంగా ఉంటుంది. అది ఎందులోనైనా సరే సాధించడం, అచీవ్ చేయడం కానివ్వండి, సాధించడం కానివ్వండి, లేకపోతే అరవడం కానివ్వండి, లేకపోతే పోట్లాడడం కానివ్వండి, తెగదింపులు చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివి చాలా. లేదా కలుపుకుపోవడం కానీ, అంటే మంచి అంటే మంచి అవుతుంది, చెడు అంటే చెడు అవుతుంది. నేను అన్నట్టు ఫోకస్ దేని మీద పెడుతున్నారు, అది గుడ్ ఆర్ బ్యాడ్. బ్యాడ్ ఇక్కడ చాయిస్ మీదే, ఏ ఆర్ బీనే. మీకు మళ్ళీ సీడీలు ఉండవు. మీకు గుడ్డా బ్యాడా, మీకు ఏది కావాలి ముందే డిసైడ్ చేసేసుకోండి. అక్టోబర్ 30 లోపు మీరు ఎందులో ఫోకస్ పెడతారు. మీరు మెడిటేషన్ లో నేను కూర్చున్నట్టు చక్కగా కూర్చుని కళ్ళు మూసుకుని మెడిటేషన్ నేర్చుకుంటా అంటారా, ఆనందం. అక్కడ మిమ్మల్ని ఆకాశానికి లేపేస్తారు ఆయన. లేదు నేను హార్ట్ పూట్ అని చెప్పేసి అందరితో తెంచేసుకుంటానంటారా, చాలా చక్కగా తెంచుకుంటూ వెళ్ళిపోతారు. మీరు ఫోకస్ ఎక్కడ పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు గనక గుడ్డ మీద గనక ఫోకస్ పెడితే ఈ 1.5 year మీరు జీవితంలో మర్చిపోరు. అంతే, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు పోట్లాడడంలో కనుక పెట్టి, మీరు అవతల వాళ్ళని సాధించడంలో కనుక పెడితే, ఎవరైనా సరేనండి, ఎంప్లాయీస్ లో కానివ్వండి, కొలీగ్స్ తో కానివ్వండి, బెస్ట్ ఫ్రెండ్స్, మీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, మీరు భార్యాభర్తలు, అమ్మా నాన్నలు, సిబ్లింగ్స్, ఎవ్వరు నేమే 10%. ఎందుకంటే మనలో ఆ చిరుబురు యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. ఆ చిరుబురు యాటిట్యూడ్ ని చాలా శాంతంగా చేసుకోండి. దీనికి మీకు ఒక అద్భుతమైన టిప్ ఇస్తాను. జుట్టు చాలా నీట్ గా దూకోండి, పాపిడి తీసి దూకోండి, సైడ్ పాపిడి తీసుకోండి. రైట్ టు లెఫ్ట్ అయినా పర్లేదు, లెఫ్ట్ టు రైట్ అయినా పర్లేదు. ఆడపిల్లలు మీన రాశిలో ఉంటే ఫంక్ హెయిర్ స్టైల్కి వెళ్ళండి. 1.5 year పంక్ పెట్టేసుకోండి. పంక్ పెట్టేసేసుకుని ముందు పంక్ పెట్టద్దు, పక్కకి పెట్టండి, పక్కకి దూకోండి. లెఫ్ట్ అయినా పర్లేదు, రైట్ అయినా పర్వాలేదు, అలా పెట్టుకోండి. జుట్టు విరబోసుకోవడానికి తీవ్రత బాగా ఉంటుంది. జుట్లు విరబోసుకుంటారు, అందచందాలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ చేసుకోండి. మగపిల్లలైనా సరే సైడ్ పాపిడి దూకోండి అయ్యా, నీట్ గా దూకోండి. జెల్లింగ్ కి వెళ్ళండి. జుట్లుకి నూనె పెట్టుకోకుండా స్పైకులు అలాంటివి పెట్టుకోకండి. జెల్ పెట్టుకుని చక్కగా నీట్ గా పక్కకి దూకోండి. రాహు ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. సూపర్ సూపర్. అసలు ఇంత బ్యూటిఫుల్ రెమెడీనా? మిగిలిన రాశి వాళ్ళందరూ ఖచ్చితంగా కమెంట్స్ చేస్తారు ఇది చూస్తే గనక, డెఫినెట్ గా. అండ్ సూపర్, అంటే మీన రాశి వాళ్ళకి ఇంకా బాగుంది. సో వండర్ఫుల్. ఈ చాయిస్ మీదే, గుడ్డా బ్యాడా. రెమెడీ కూడా
ఇచ్చేసారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మెసేజ్ అండి. ఎస్ అండ్ ఇండివిజువల్ జాతకం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఖచ్చితంగా కదా, అంటే మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, అసలు మన లగ్నం ఏంటి, ఇదంతా డీటెయిల్ గా వెళ్తే ఇంకా బాగుంటుంది. మరి అలాగే మంచి రెమెడీ కూడా అందించేశారు కాబట్టి, సో ఇండివిజువల్ గా మీరు మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకోవాలి, మాధవి గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.